రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎవరెవరు ఏ అక్రమాల్లో ఉన్నారో తెలుసని బెదిరింపులకు దిగుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆముదాల వలసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు జగన్ మాటలు విని వారి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. తాజాగా కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు అద్భుతంగా జరిగిందని, ఈ ఉత్సాహాన్ని చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. మేళా తరహాలో జరుగుతున్న మహానాడుకు బహుళ ప్రజల సమీకరణ, ఉత్సాహం, క్రమశిక్షణతో వైసీపీ నేతల్లో అసహనం పెరిగిందని తెలిపారు. కడపలో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రేపు ఎలక్షన్లు వస్తే 10కి 10 స్థానాలు కడపలో టీడీపీకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జగన్ ఒకటే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. ఎవరైనా వాళ్ళు చేస్తే బుక్లు నోట్ చేసుకోమని, పేర్లు రాసుకోమని చెప్పి ప్రజల్ని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే లాక్కొస్తారంట, విదేశాలు పారిపోయినా లాక్కొస్తారంటే నీ అబ్బ సొత్తు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు అభిరుచిగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. 5 సంవత్సరాల పాలన 151 సీట్లు జనాలకు ఇచ్చారు కదా అని అభివృద్ధి చేయాల్సింది పోయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిదుబ్బారు. ఈరోజు ఇంత రాష్ట్రం కష్టకాలంలో ఉంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటి పెద్ద కొడుకు మాదిరిగా ఈ రాష్ట్రాన్ని ముందు పెట్టాలని చెప్పి ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని మీరు మీ పాలనలో జైల్లో పెట్టారు. మర్చిపోయారని అడుగుతున్నారు. ప్రజలు ఎవరు మర్చిపోలే. ప్రజలు ఈరోజు గుర్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అధికారం తేవాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కసితో ఖండాల నుంచి వచ్చి గెలిపించి ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు కడపలో జనాలు వాళ్ళు తోలుకొస్తే వచ్చే జనాలు కాదు, అభిమానంతో మా పార్టీ, మా తెలుగుదేశం అని మా నాయకుడు ఈరోజు నిజంగా స్వర్గీయ నందమూరి తారక గారికి తెలుగు జాతి బాధ్యతగా చేశారు. అంటే ఈరోజు ఒక ఆయన పార్టీగా ఎప్పుడు చూడలేదు. ప్రజలందరూ ఆయన దేవుడిగా కొలిచారు. తిరుపతి వెళ్తే తిరుపతి స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని జనాలు బస్సు కట్టుకొని మద్రాసు వెళ్ళి ఆయన దర్శించుకుంటేనే సంపూర్ణ దర్శనం అయిందని చెప్పి భావించారు. అది ఎన్టీఆర్ లెగసీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాడు 82లో ప్రజలను అంచివేస్తుంటే చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక ఎన్టీఆర్ పార్టీ పెట్టి తెలుగువాడి పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. మరి ఈరోజు ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఏదో 2 రూపాయల బియ్యం మీద ఇచ్చాం. ఇవాళ పథకాలు, సంస్కారాలు అన్నీ మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టారు. ఎన్టీఆర్ ఇవాళ ఆయన పెట్టిన సంస్కారాలే ఈరోజు దేశంలో పార్టీ